హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మా కాలనీలో నేను నైట్ పార్టీ జరిగిందనమాట. దానికోసం నేను సింపుల్గా ఇలా లాంగ్ ఫ్రాక్ అది వేసుకుని రెడీ అయ్యాను. సేమ్ మ్యాచింగ్ జ్యువెలరీ పెట్టుకుని నైట్ టైం పార్టీ కదా బాగుంటుందని చెప్పని అలా రెడీ అయ్యాను. పార్టీ అయితే బాగా జరిగింది. అందరూ ఎంజాయ్ చేసాం చక్కగాను. మ్యూజిక్, డ్యాన్స్, డిన్నరు, గేమ్స్, కపుల్ గేమ్స్ అలా చాలా జరిగాయి. కుదిరితే కొన్ని షార్ట్లో షేర్ చేస్తాను. దాంతోపాటు న్యూ ఇయర్ అనగానే ఖచ్చితంగా హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గు అయితే ఉండాలి మనకి. హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గు పెట్టుకోవాలి, అందరికీ చక్కగా విషెస్ అది చెప్పుకోవాలి. వాట్సాప్లోనూ మనకి దాంతోనే సరిపోతుంది టైం అంతా. ఈరోజు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, పెద్ద ప్రోగ్రామ్స్ కూడా ఏం పెట్టుకోని అవసరం లేదు. మన వాళ్ళందరికీ చక్కగా మనం విషెస్ చెప్పుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది. అంటే కొత్త సంవత్సరం మొదలైంది, మనకి ఏదో ఒక ఇన్స్పిరేషన్, ఒక యావిగేషన్ ఏదో ఒకటి ఉండాలి మనకి. నేను ఈ కొత్త సంవత్సరంలో కొన్ని పాయింట్లు నేను మార్చుకోవాలనుకున్నవి, లేకపోతే నేను నేర్చుకోవాలనుకున్నవి, తెలుసుకోవాలనుకున్నవి మీకు చెప్పేంతటి దాని కాదు, కానీ నేను తెలుసుకోవాల్సినవి మీకు సరదాగా షేర్ చేద్దాం. కొన్ని అంటే మనం సంతోషంగా ఉండడానికి కొన్ని మనం పాటించాల్సినవి, కొన్ని మనం ఫాలో అవ్వాల్సినవి, రూల్స్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. సరదాగా మీకు కూడా షేర్ చేద్దామని అనిపించింది. మేబీ మీరు నాకు ఇంకేమైనా చెప్పినా కూడా నేను దానికి కనెక్ట్ అవుతాను. ఫస్ట్ వచ్చి ఇప్పుడు మనం పాజిటివ్గా ఉండాలి. అంటే ఎప్పుడు చాలామంది మన చుట్టూ ఉన్నవాళ్ళు కానీ ఎక్కువగా నెగిటివ్ పీపుల్తో మనం తక్కువగా ఉండం, కానీ పాజిటివ్గా ఉండే వాళ్ళతో మాట్లాడకపోయినా మిగతా వాళ్ళతో నష్టం లేదు, కానీ మనలో కూడా మనం ఎక్కువ పాజిటివిటీని పెంచుకోవాలి. అంటే ఒక విషయాన్ని మనం మంచిగా చూస్తున్నావా, ఫస్ట్ చెడుగా చూస్తున్నావా అన్నది మనం ఫస్ట్ ఆలోచించుకుంటే మన ప్రాసెస్ ఏంటి, మన మైండ్ ప్రాసెస్ ఏంటో మనకు అక్కడే అర్థమవుతుంది. ఇక్కడంతా బాగాలేదు అని ఫస్ట్ మనం చెప్పాము అంటే అది దాన్ని మనం మార్చుకోవాలి. లేదు మీకు అన్నిట్లోకి అబ్బాయి ఇది ఎంత బాగుంది, లేకపోతే ఇది చక్కగా ఉందే, ఇది ఇంకా బాగుంది అని తర్వాత మనకు కావాలంటే నెగిటివ్ ఒకవేళ చెప్పాలనిపిస్తే కూడా అది చెప్పకపోయినా పర్వాలేదు, బట్ చూసేది ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. మంచిని మాత్రమే మనం ఫస్ట్ గుర్తించే అలవాటుని మనం పెంచుకోవాలి. ఇది నేను ఇంకా అంటే నేను ఉంటాను అనుకుంటాను, కానీ ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరూ టక్కున అది బాగాలేదు, ఇది బాగుంది, ఇది బాగాలేదు, వాళ్ళు బాగాలేదు, లేకపోతే వీళ్ళు ఇంతే అలా అని చెప్పి నెగిటివ్ని కాకుండా పాజిటివిటీని ఎక్కువ పెంచుకోవాలనుకోవడం. అలాగే మనం బాగుండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి. అంటే మన చుట్టూ వాళ్ళు అనేసరికి మన ఫ్రెండ్స్ వస్తారు, నైబర్స్ వస్తారు, చుట్టాలు వస్తారు, అందరూ వస్తారు. ఎందుకంటే మనం అందరితోటి ఒక మంచి రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలి. ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుని అలా ఉండడం కన్నా మనకి నచ్చని వాళ్ళు ఉంటే కొంచెం దూరం పెట్టడం, మనతో కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటే మనం కొంచెం బాండింగ్ని పెంచుకోవడం, లేకపోతే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళు చెప్పకుండా ఉండడం, అలాంటివి. అంటే గాసిప్స్ అంటాం చూసారా వెనకాల, అలాంటి వదిలితే చుట్టాలని ఏదో ఒకటి మాట విమర్శిస్తూ ఉంటాం కొంతమంది. వాళ్ళు ఇంతే, వీళ్ళు పెట్టరు, వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు. లేకపోతే ఫ్రెండ్స్ అంతే, ఈ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ అని అనుకుంటా, లేకపోతే నైబర్స్ అంతే, వీళ్ళలాగా వాళ్ళలాగా అలా ఉండకుండా అసలు వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుకునే టైమే మనకొద్దు. దానికన్నా మనం ఇంకేదైనా మంచిది మాట్లాడుకోవడం బెటర్ కదా. అలా మనం ఆ యాక్టివిటీ అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనం ప్రేమించకపోయినా పర్లేదు, కనీసం ద్వేషించద్దు, వాళ్ళ గురించి నెగిటివ్ చెప్పుకోవద్దు. బాగుందంటే ఎప్పుడైనా కలిసినప్పుడు ఒక మంచి మాట, ఎవరిని హర్ట్ చేయకుండా ఉండే ఒక మంచి మాట మాట్లాడుకోవాలి. లేకపోతే జస్ట్ జనరల్ కబుర్లు, లేదు మనకి అంతగా వాళ్ళతో లేదంటే జనరల్గా ఉండే కబుర్లు చెప్పుకోవడం, హ్యాపీగా మనం హాయ్ బాయ్ చెప్పుకుంటే చాలు. ఎందుకంటే వెనకాల మనం ఏదో మాట్లాడుకుని మళ్ళీ అందరి గురించి చెప్పుకోవడం కన్నా, అది మనల్ని చూసి మన పిల్లలు ఆబ్వియస్లీ రేపొద్దున్న తయారవుతారు. కాబట్టి మనం వాళ్ళకి అలా కనపడకుండా ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ ఏజ్లో ఉన్నదాన్ని, ఏ కాలానికి తగ్గట్టుగా మనం వాటిని ఎంజాయ్ చేయాలి. లైఫ్ మళ్ళీ తిరిగి రాదు మనకి. అంటే ఒకసారి అయిపోయింది, మళ్ళీ ఆ గతంలో అయ్యో నేను ఇలా చేసి ఉండాల్సింది ఇలా అనుకుని బాధపడడం వల్ల, ఎందుకంటే కాలం మారుతోంది. మన పెద్దవాళ్ళు, మనం అమ్మమ్మల వాళ్ళు ఉన్నట్టు మనం ఉండలేము ఇప్పుడు. సో వాటిని మన వాల్యూస్ని క్యారీ చేస్తూ ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా మనం ఒక స్టెప్ ఎలా ఉండాలి, ఆ టైంకి తగ్గట్టుగా అలా ఉండాలి. అట్లీస్ట్ అట్ ద సేమ్ టైం మన వాల్యూస్ని మనం మర్చిపోకూడదు. మనకి ఎథిక్స్ ఉన్నాయో నేర్చుకుంటూ వాటిని ఫాలో అవుతూ కాలానికి తగ్గట్టుగా ఒక్క అడుగు మనం వేయడం తప్పు కాదు, అక్కడే ఉండిపోవడం కూడా తప్పే అవుతుంది. ఎందుకంటే అందరూ వెళ్ళిపోతూ ఉంటారు, మనం వెళ్ళకపోతే మనం వెనకపడినట్టు అయిపోతాము. అంటే ఏ మూమెంట్ని ఆ మూమెంట్ మనం ఎంజాయ్ చేయాలి అంతే తప్ప ఇప్పుడు ఏదో ఫ్యాషన్ అయిపోతుందని మనం కొత్తగా తెచ్చుకు పెట్టుకోవాల్సింది కాదు. మనం నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి అంతే. ఇంకెక్కడికో వెళ్ళినప్పుడు, ఏ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి.
కుక్ చేస్తున్నప్పుడు దాన్ని మాత్రం ఎంజాయ్ చేయాలి. అంటే ప్రతి పనిని మనం ఎంజాయ్ చేస్తూ చేసుకోవాలి తప్ప దాన్ని బర్డెన్లా ఫీల్ అయ్యో లేకపోతే వాళ్ళని ఏదో సంథింగ్ మనం ఎంజాయ్ చేయకుండా ఎదురువాళ్ళు చేస్తున్నారని బాధపడటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఎప్పటి టైంని అప్పుడు మనం చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నలుగురిని బాధ పెట్టకపోయినా పర్లేదు కానీ సంతోష పెట్టేలాగా మాత్రం ఉంటే హ్యాపీగా ఉంటాం. మనం కూడా ఖచ్చితంగా ఉంటాం, మనం చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఉంచుతాం. అలాగే ఎప్పటి పని అప్పుడే, రేపు చేద్దాం తర్వాత చేద్దాం అని కాకుండా ఇంట్లో పనుల్ని మనం ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకుంటూ ఒక ఫంక్షన్ వచ్చినా లేకపోతే ఏదైనా ఒక వీక్లో చేయాల్సిన పనిలో, ఒక డేలో చేయాల్సిన పనిలో మనకంటూ కొన్ని ప్రయారిటీస్ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎప్పటి పనులను అప్పుడే వాయిదా వేయకుండా ఇంటిని ఎప్పుడు ఆర్గనైజ్గా చేసుకోవడం, మనల్ని మనం ఎప్పుడూ అప్డేట్గా ఉంచుకోవడం. ఎందుకంటే బద్దకించకుండా మన పనులు మనం చేసుకుంటూ ఉండడం, లేకపోతే ఇంకేదైనా యాక్టివిటీ, ఏదో ఒక కొత్త యాక్టివిటీ మనం ఒక సంవత్సరంలో మొదలుపెట్టి అది మనకి హ్యాపీనెస్ ఇవ్వాలి. ఎందుకంటే అయ్యో చెప్పాను ఇందాక మనం నేర్చుకోలేకపోయాను కాదు, ఒక మ్యూజిక్ ఇష్టమా, డ్యాన్స్ ఇష్టమా, లేకపోతే ఏదైనా ఒక ప్లే చేయడం ఇష్టమా, ఒక ఇన్స్ట్రుమెంట్ని, ఇంకేదైనా కొత్తది నేర్చుకోవడం, డ్రాయింగ్, పెయింటింగ్, అలా ఏదో ఒక దాంట్లో మనల్ని మనం బిజీ చేసుకుంటే ఎక్కువ మనకు అప్పుడు అదర్ యాక్టివిటీస్లో ఎక్కువ ఉండదు మైండ్లో మనకి. అలాగే ముఖ్యంగా ఏంటంటే భగవంతుడికి ఎంతో కొంత ఒక్క అడుగైనా మనం దగ్గరగా వెళ్ళాలి. ఆయన తప్ప మనకి వేరే ఎవ్వరూ దిక్కు లేదు. భగవంతుడు ఒక్కటే మనల్ని ఎప్పుడు కాపాడుతాడు. ఎంతో కొంత మనం వాట్సాప్లు చూసి మనం ఫోన్లో మాట్లాడుకునే టైం కన్నా ఒక్క 10 నిమిషాలు భగవంతుడి దగ్గర మనం కేటాయిస్తే ఆరోగ్యం, శక్తి, పాజిటివిటీ మనకు అన్నీ ఇస్తాడు భగవంతుడు. ఏదో ఒకటి ఒక మంత్రం ఏదైనా చాంటింగ్ చేస్తాను, లేకపోతే గోవిందనామాలు రాస్తాను, రామకోట రాస్తాను, ఏదో ఒకటి మనల్ని ఒక డివోషనల్ సైడ్ కూడా మనల్ని మనం వెళ్ళాలి. ఎందుకంటే చివరి దశలో అంటాం మనం, లాస్ట్లోనే వస్తుంది మనకి భక్తి ముక్తి అని. ఇప్పటి నుంచి మనం కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటూ ఉంటే అప్పటికి ఇంకొంచెం మనం కనెక్ట్ అవుతాము. ఎలాగో మనం ఉండేటట్టుగా ఉండాలి, కానీ దేవుణ్ణి దానికి సంబంధించినవి అవి మర్చిపోకుండా మనం కొంచెం డివోషనల్ సైడ్ కూడా ఉంటూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది మనకి. అన్నిటికీ మనం ఎక్కువ రియాక్షన్ అయిపోకుండా ఉంటూ ఉంటాం. దాంతోపాటు ముఖ్యంగా ఆడవాళ్ళకి, అంటే మనం లేడీస్ కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం జాగ్రత్తగా చూసుకోవాలి, మన ఫ్యామిలీని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి నేనేం మిస్టేక్స్ చేస్తున్నాను, నేను నా హెల్త్ పట్ల నేను ఎక్కడెక్కడ నేను మిస్టేక్స్ చేసుకుంటున్నాను తెలుసుకుని దాన్ని ఖచ్చితంగా అయితే నేను వర్కౌట్ చేయడమా, లేకపోతే దాన్ని హెల్త్కి తగ్గట్టుగా నేను ఏం ఫుడ్ తీసుకోవాలి, ఎలా నేను మెయింటైన్ చేయాలి నా వెయిట్ని, కానీ నాకు హెల్త్ ఇష్యూస్ రాకుండా 6 టెస్టులు చేయించుకుంటూ, కానీ అంటే ఆరోగ్యం ఏదో పాడవుతుంది కాదు, కానీ మనల్ని మన మీద శ్రద్ధ తీసుకోవడం తప్పేం లేదు. హ్యాపీగా ఎవరైనా అందం పట్ల, ఆడవాళ్ళంటేనే అందం, ఏ వయసులోనో మనం కట్టుకోవాలనిపిస్తే కట్టుకోవాలి, పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకోవాలి తప్ప ఇప్పుడు నేను రంగు కట్టుకోగలనా లేకపోతే ఇది నేను పెట్టుకోవచ్చా అన్నది ఉండదు. అది మన సంతోషం అంతే, ఎదరవాళ్ళ కోసం కాదు. నాకు వాలిజడ వేసుకోవాలంది, సవరం పెట్టుకుని వేసుకుంటారు. ఎవరు నన్ను అడుగుతారు? నవ్వుకుంటారు. నా సంతోషం అది. లేకపోతే నాకు ఇంకేదో వేసుకోవాలి, ఇంకేదో చెయ్యాలని ఉంది. వయసుతో సంబంధం లేదు మనకి. ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో మన మనసు కూడా అంతే ఆరోగ్యంగా ఉంటుంది. ఒక మంచి విషయం మీద మన మనసు ఫోకస్గా ఉంటుంది. అందుకని ఫస్ట్ మన ఆరోగ్యం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నేను కొన్ని ఇలాంటి ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, నేను లేకపోతే కొన్ని వర్కౌట్స్ చేయాలి, లేకపోతే నా వాకింగ్ టైంని నేను పెంచుకోవాలి, నేను ఫిట్గా ఉండాలి, నేను యంగ్గా కనపడాలి. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటాం మనం, నేను యంగ్గా కనపడాలి, చక్కగా నేను ఆరోగ్యంగా ఉండాలి, అందంగా ఉండాలి. అంటే మనసు అందంగా ఉండాలి, మాట అందంగా ఉండాలి. ఆ తర్వాత బాహ్య సౌందర్యం, అఫ్కోర్స్ మనం దాని మీద కూడా శ్రద్ధ పెడతాం, పెట్టకుండా ఎవరూ ఉండరు. బట్ వాటి మీద కూడా మనం ఫోకస్గా ఉండాలి. ఉంటేనే మనకి కాన్ఫిడెన్స్గా ఉన్నట్టు ఉంటాము. మనం ఇంకొంచెం ఓకే నేను కరెక్ట్గా ఉన్నాను, నా ఫ్యామిలీని నేను కరెక్ట్గా చూస్తున్నాను అని ఒక మంచి ధోరణిలో మనం వెళ్తాం. సో ఇవన్నీ నాకు తెలిసిన పాయింట్లు నన్ను నేను మార్చుకోవడానికి ఇంకా నాలో ఏమైనా ఉంటే కనుక ఈ రకంగా చేంజ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను కొత్త సంవత్సరంలోనూ. సో ఇంకేమైనా ఉంటే కనుక చెప్పండి. మీకు ఏదన్నా ఇందులో నచ్చితే కనుక అవి కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు ఒక మంచి ముగ్గు పెట్టాను, హ్యాపీ న్యూ ఇయర్ సంబంధించిందని. నైట్ అంతా బాగా అలసిపోయాం కాబట్టి పొద్దునంతా స్ట్రెయిన్గా అనిపించింది. ఇంట్లో ఇలా ఓల్డ్ జ్యువెలరీ నావేవో పూజలకి వాటికి నాకు నల్లపూసలు ఇస్తే అవన్నీ ఎప్పటి నుంచో అలా ఉన్నాయి. ఎందుకు మనం ఓన్గా ఒక జ్యువెలరీ చేయకూడదని అనిపించి సరదాగా మొన్న చేశాను అనమాట. ఇవి ఎప్పటితో ఒక చైన్ది పోతే పూసలు దాచానమాట. ఒక 2-3 ఏళ్ళ నుంచి దాస్తున్నాను వాటిని. లక్కీగా అనిపించింది ఎక్కడో మనం చూసినప్పుడు ఈ నల్ల పూసలతో వాటితో ఏదైనా చిన్నగా జ్యువెలరీ నేను తయారు చేసుకోవచ్చు కదా అని అనిపించి సరదాగా టైంపాస్ ఏదో మ్యూజిక్ పెట్టుకుంటూనే ఏదో చేస్తూనో
వీటిని జాగ్రత్తగా గుచ్చుకుంటూ చేశాను. బట్ ఫైనల్గా ఎంత బాగా వచ్చిందంటే 2 లైన్స్ కింద చేశాను అనమాట నల్లపూసలు. ఆబ్వియస్లీ నల్లపూసలు అంటే ఇష్టం కాబట్టి మనం ఏదో ఒక వెరైటీస్ వేసుకోవడానికి ఇష్టపడతాం కాబట్టి ఇదైతే బాగా వచ్చింది అనిపించింది. ఎలా వచ్చిందని మీరే తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలిసేది. ఈరోజు పూజ ఎలా ఉంది, ముగ్గు ఎలా ఉంది, నేను చెప్పిన విషయాలు ఎలా ఉన్నాయి, అలాగే చైన్ ఎలా ఉంది అన్నీ నాకు తప్పకుండా చెప్పండి. మరొకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలని చెప్పని. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ రేపు కాకుండా ఎల్లుండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.